నేనెట్లా రెడీ అవుతున్నానో చూస్తూ నేను చెప్పే 2 మాటలు కూడా వినండి. అసలు నేను యూట్యూబ్‌లోకి ఎందుకు వచ్చానంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశామండి మేము లైఫ్‌లో. అట్లాగే నేను బయటికి వెళ్లి జాబ్ చేయడం కూడా నాకిష్టం లేదు. నేను ఒక ఎంప్లాయర్‌గా ఉండాలనుకున్నాను తప్ప ఒక ఎంప్లాయీగా ఉండాలని నాకిష్టం లేదు. అందుకే నేను జాబ్ అయితే చేయలేదు. అసలు ఎట్లా నేను ఫైనాన్షియల్‌గా నా ఫ్యామిలీకి, నా హస్బెండ్‌కి నేను ఎట్లా సపోర్ట్ అవ్వాలనే ఒకే ఒక్క ఆలోచనతోటి నాకు యూట్యూబ్ ఒకటే ఆప్షన్ అనిపించింది. యూట్యూబ్‌లోకి వచ్చాను. దీంట్లో నేను ఎటువంటి అభ్యంతరకరమైన కంటెంట్ నేను సెలెక్ట్ చేసుకోలేదు. నా డైలీ లైఫ్, నా ఫ్యామిలీ రొటీన్స్ అవి. ఇప్పుడు నేను కొంచెం కామెడీని కూడా నాలో ఉన్న టాలెంట్ని నేను పరీక్షించుకోవడం కోసం, నేను నా భయాన్ని పోగొట్టుకోవడం కోసం, నేను ఓపెన్ అవ్వడం కోసం నేను కొంచెం ఈ కామెడీ యాంగిల్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట. నచ్చితే సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ యూట్యూబ్లోకి అసలు నాకు వచ్చేటప్పుడు ఏమీ తెలియదు, ఇప్పటికీ తెలియదండి. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఇప్పటికీ లేరు, అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. అరే కష్టపడుతున్నావు కదా, చెయ్యి, ఎట్లయినా సరే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అనే ఇటువంటి మాట కూడా నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర నుంచి వినలేదు. మిగతా నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.